ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలనో చిన్న స్టోరీ చెప్తాను. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే ఆ రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈరోజు ఉపవాసం ఉంటే 23 ఏకాదశులలో ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణము లభిస్తుంది, ముక్తి మార్గాలు తెరుచుకుంటాయని చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని, ఈరోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఇదండి స్టోరీ. నాకు తెలిసిన వరకు చెప్పాను. ఏమైనా తప్పులుంటే ఏమీ అనుకోవద్దు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో నేను వైభవలక్ష్మి పూజ చేసుకుంటాను. అలాగే నాకు ముక్కోటి ఏకాదశి కూడా కలిసి రావడంతో లక్ష్మీనారాయణలను ఇద్దరిని పూజించాను. ఈరోజు నాకు ఇద్దరికి ఈరోజు ఉపవాస ప్రార్థన చేసే అవకాశం నాకు లభించింది. అందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అమ్మవారి పూజ చేయండి, వైభవలక్ష్మిని ఆరాధించండి, ఆమె కృపకు పాత్రలు కాండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.